అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యనే మేము తిరుపతి వెళ్ళొచ్చామని చెప్పాను కదా! ఇంకా తిరుమలలో దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మాత్రం నేను ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంకా మా వాళ్ళైతే బయట చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా! లోకల్ టెంపుల్స్‌కి అక్కడికైతే వెళ్ళారు. ఇంకా మా ఆడపడుచు, మా వారు, మా హైదరాబాద్ పిన్ని, ఇంకా మా మరదలు జ్యోతి వీళ్ళంతా వెళ్ళారు. ఇంక నేను మాత్రం పెళ్లి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళలేదు. నాకు ఓపిక లేదు. ఇది వీళ్ళది మాత్రం వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను వెళ్ళలేదు కాబట్టి వీళ్ళు ఏమేమి చూసారో నేను ఇంకా వాళ్ళని కూడా అడగలేదు. ఊరికే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి స్వీట్ మెమొరీగా గుర్తుంటుందన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఈ వీడియో. ఇంకా తిరుపతికి వెళ్ళిన వాళ్ళకి కంపల్సరీ ఈ ప్లేస్ల పేర్లు తప్పకుండా తెలిసే ఉంటవి. కాకపోతే మామూలుగా చూస్తారన్న ఉద్దేశంతో నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడూ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా మంచి మంచి వీడియోలు తీసి మీకోసం అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళంతా ఇవన్నీ చూస్తే అయ్యో నేను వెళ్ళలేకపోయాను అని బాధపడ్డాను. కనీసం చూసుకోవడానికైనా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, కామెంట్ చేయమని చెప్పండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు చేస్తాను. తప్పకుండా మీరు ఇలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆటో బుక్ చేసుకొని వెళ్ళే సౌకర్యం కూడా ఉంది. అది కూడా అందరూ తెలుసుకోండి. ఓలా ఆటో లేకపోతే ఊబరు, క్యాబు ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. వీలైనంత నడక మాత్రం తగ్గించుకోండి. ఇంకా మేమంతా కలిసి పద్మావతి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా గుడి చుట్టూ బాగా నడిచేది ఉంది. అసలు తిరుమలలో నేను ఎలా నడిచానో నాకే తెలియదు. పద్మావతి అమ్మవారి దగ్గర ఇంకా గుడి చుట్టూ తిరిగేసరికి నాకైతే కాళ్ళ నొప్పులు ఎక్కువైపోయాయి. అందుకని నేను వీళ్ళు లోకల్ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు నేను మాత్రం రానని అక్కడే ఉన్నాను. వీళ్ళైతే వెళ్ళారు.